సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట. పిల్లల్లో సహజంగా ఆటపాటలపై ఆసక్తి ఉంటుంది. పోటీల్లో పాల్గొనే ఉత్సాహం కూడా ఉంటుంది. ఆ ఆసక్తి మరియు పోటీ పటిమలను ప్రోత్సహిస్తూ తెలుగు భాషా ప్రధానమైన ఆటలను జనరంజకంగా పిల్లల చేత ఆడించే వినూత్న కార్యక్రమమే తెలుగు మాట్లాట పోటీలు. పిల్లల వయసుని ఆధారంగా తీసుకుని ఈ ఆటలను 3 వయో విభాగాలుగా నిర్వహిస్తారు. బుడతలు 5 నుంచి 7 సంవత్సరాల లోపు పిల్లలు, శిశింద్రీలు 8 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలు మరియు చిరుతలు 12 నుంచి 16 సంవత్సరాల లోపు పిల్లలు. ఈ వయో విభాగాలకు అనుగుణంగా పిల్లలలో తెలుగు భాషపై మక్కువ పెంచేలా ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని సరదా ఆటలు ఈ పోటీలలో ఉంటాయి. ఇప్పుడు ఈ ఆటల గురించి తెలుసుకుందాము. తెలుగు మాట్లాటలో ప్రధానంగా 3 రకాల ఆటలు నిర్వహిస్తారు. మొదటి ఆట పదరంగం. ఈ ఆటలో పిల్లలు వినిపించే తెలుగు పదాలను శ్రద్ధగా విని బోర్డుపై వ్రాయాలి. ఇచ్చిన పదాలను సరిగ్గా వ్రాస్తే ఆటలో ముందుకు సాగుతారు. ఈ ఆట ద్వారా పిల్లలలో తెలుగు ఉచ్చారణ, స్పష్టంగా పలకడం మరియు సరిగ్గా వ్రాయడం వంటి నైపుణ్యాలు మెరుగుపడతాయి. రెండవ ఆట తిరకాటం. ఇది తెలుగు భాషలో జరిగే ప్రశ్నోత్తరాల ఆట. వివిధ అంశాలపై అడిగే ప్రశ్నలను అందరికంటే ముందుగా మీట నొక్కి సమాధానం చెప్పాలి. ఈ ఆట ద్వారా పిల్లలలో తెలుగు పదజాలం, భాషా పరిజ్ఞానం మాత్రమే కాకుండా వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం మరియు సామాన్య విజ్ఞానం కూడా పెంపొందుతుంది. ఇక మూడవ ఆట ఓనేమా, అంటే 1 నిమిషము మాత్రమే. ఇచ్చిన అంశంపై పిల్లలు 1 నిమిషం పాటు తెలుగులోనే చక్కగా మాట్లాడాలి. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లో ఏదైనా దోషాలు కనిపిస్తే వాటిని అభ్యంతరాలుగా సూచించాలి. ఈ ఆట ద్వారా పిల్లలకు తెలుగులో సహజంగా మాట్లాడే అలవాటు పెరుగుతుంది. ఈ ఆటల్లో పాల్గొనే పిల్లలు మరింత అభ్యాసం చేయడానికి వారికి సహాయపడే కొన్ని ప్రత్యేక వనరులు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. తెలుగు మాట్లాట వెబ్సైట్లో ఉన్న ప్రశ్నోత్తర నిధి అంటే క్వశ్చన్ బ్యాంక్ మరియు పదకోశం అంటే వర్డ్ బ్యాంక్ ని సంప్రదించగలరు. అలాగే మాయాదర్పణం అనే సాఫ్ట్వేర్ ద్వారా పిల్లలు స్వయంగా ఈ ఆటలను ఆడుతూ అభ్యాసం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లలను వెంటనే నమోదు చేయండి. telugumatlata.com/register కి వెళ్ళండి. మీకు తెలిసిన ఇతర పిల్లలకి కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి. విజేతలకు మంచి బహుమతులు అందిస్తారు. ఈ పోటీలు కేవలం మనబడి విద్యార్థులకి మాత్రమే కాదు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడాలో నివసించే తెలుగు పిల్లలందరూ పాల్గొనవచ్చు. ప్రాథమిక స్థాయి పోటీలు మీకు దగ్గరలోని కేంద్రాలలో నిర్వహించబడతాయి. అక్కడ విజయం సాధించిన వారికి అంతర్జాతీయ తుది పోటీలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ అంతిమ పోటీల వివరాలు మీ ప్రాంతీయ తెలుగు మాట్లాట సమన్వయకర్త మీకు తెలియజేస్తారు. మరిన్ని వివరాల కోసం telugumatlata.com సంప్రదించగలరు. అక్కడ మీకు దగ్గరలో జరిగే తెలుగు మాట్లాట కేంద్రాలు, ఆటల వివరాలు, చరిత్ర, పూర్వ విజేతలు వంటి అనేక వివరాలు తెలుసుకోవచ్చు. సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట. పలుకే బంగారం, పదమే సింగారం.